హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చెప్పాలన్న బుక్ పేరు కరణ్జో బ్రదర్స్. అది రాసింది దోస్తవాయ్ 6. అసలు ఈ బుక్ గురించి చెప్పేదానికంటే ముందు ఈ బుక్ రైటర్ గురించి మీకు చెప్పాలి. ఇతని పూర్తి పేరు నాకు నోటి తిరగదు. ఇతనే కాదు, ఇతని బుక్లో రాసిన క్యారెక్టర్ల పూర్తి నేమ్ కూడా నాకు తిరగదు. ఎందుకంటే రష్యన్ రైటర్స్ వాళ్ళ క్యారెక్టర్లు వాళ్ళ నేమ్స్ కొంచెం వింతగా ఉంటాయి, నాకు తిరగదు నోరు. ఇతను 1821లో పుట్టారు, 1861లో కాలం చెందారన్నమాట. ఒక మధ్యతరి కుటుంబంలో పుట్టారు. అతను ఇంజనీరింగ్ చదివేటప్పుడు విప్లవ భావాలకి కనెక్ట్ అయ్యి అక్కడ ఒక బుక్ రాశాడు, పేదజనం అనే ఒక బుక్ రాశాడు. అది పేదలకి సపోర్ట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్నమాట. అందుకని ప్రభుత్వం అతను అరెస్ట్ చేసి జైలుకి పంపి సైబీరియాకి పంపింది. సైబీరియాలో ఉరిశిక్ష మ్యాక్సిమం చంపేస్తా చావు దగ్గరలోకి వెళ్ళిన తర్వాత అతన్ని చివరి టైంలో వదిలిపెట్టారన్నమాట. అప్పుడు వచ్చి రాశారు క్రైమ్ అండ్ పనిష్మెంటు, గత స్మృతులు, శ్వేతరాత్రులు, భార్యచాటు మనిషి, కరణ్జో బ్రదర్స్. అసలు ఇంత గొప్పగా రాయడానికి వాళ్ళకున్న పరిస్థితుల కారణమో, వాళ్ళకున్న వాతావరణం కారణమో, వాళ్ళకున్న స్వేచ్ఛాభావ ప్రకటన తెలియదు. కానీ మీరు గమనిస్తే ఆ రష్యన్ రైటర్స్ అందరూ చాలా గొప్ప. అసలు మీరు నెట్లో సెర్చ్ చేస్తే టాప్ 10 బుక్స్ కొడితే రష్యన్ రైటర్స్ ఉంటారు దాంట్లో. టాల్స్టాయ్, దోస్తవాయ్ 6, వీళ్ళ బుక్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. మొపాసా, వీళ్ళిద్దరు బుక్స్ గ్యారెంటీ ఉంటాయి. వీళ్ళు కానీ ఇంకా చాలామంది, మొపాసా, ఆంటోన్ చేగో, మొపాసా, వీళ్ళందరూ గొప్ప రైటర్స్. రష్యన్ ఎక్కువ ఉంటాయి. ఈయన పేరు ఇవాన్ అని ఎవరు ఉంటారు, ఆయన ఫాదర్స్ అండ్ సన్స్ బుక్ రాశారు, అది కూడా బాగుంటుంది. వాళ్ళకున్న స్వేచ్ఛాభావ ప్రకటన, వాళ్ళకున్న పరిస్థితుల కారణం, వాళ్ళంత గొప్ప. అది కూడా 80s, 90s స్టార్టింగ్లో రాసిన బుక్స్ అయ్యి. సో వాళ్ళకున్న వాతావరణం వల్ల అంత గొప్పగా రాశారు. వాళ్ళకున్న పరిస్థితుల వల్ల అంత గొప్పగా స్వేచ్ఛ ప్రకటన ఉందో తెలియదు, కానీ మంచి బుక్స్ రాశారనమాట. సో పాయింట్లోకి వెళ్తే వాళ్ళందరూ రాసిన కథలు అయితే, దోస్తవాయ్ రాసిన బుక్స్ అయితే సైకలాజికల్ బుక్స్ అయ్యి. మన సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా సైకాలజీకి బెస్ట్ బుక్స్ అంటే రిఫరెన్స్ చేస్తే ఈయనే దోస్తవాయ్ రాసిన క్రైమ్ అండ్ పనిష్మెంటు, కరణ్జో బ్రదర్స్ చెప్తాడు. సరే, ఫైనల్గా ఈ బుక్లోకి వెళ్తే ఏంటి, ఈ బుక్ గురించి చెప్పాలంటే నేను ముందు మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఒక ఫిలాసఫీ గురించి చెప్పాలనుకుంటే ఇది పలానా ఫిలాసఫీ, దీనిలో ఉన్న మెయిన్ కంటెంట్ ఇదని చెప్పొచ్చు. ఇదేంటంటే ఒక సైకలాజికల్ బుక్, అంటే ప్రతి క్యారెక్టర్ సైకలాజికల్గా ఎలాగ బిహేవ్ చేస్తుందని చెప్పే బుక్ అనమాట. అంటే ఒక సిచ్యువేషన్ జరిగితే దానికి వివిధ వ్యక్తులు సైకలాజికల్గా వాళ్ళు పెరిగిన పరిస్థితులు, వారు పెరిగిన వాతావరణం చెప్పాలి. అలాగే ఎన్నో క్యారెక్టర్లు దీనిలో ఉన్నాయి. ఆ క్యారెక్టర్లన్నీ చెప్పాలంటే టైం సరిపోదు. సో నేను ప్రస్తుతానికి కొంతవరకు చెప్తాను మెయిన్ ప్లాట్. అది మీకు నచ్చితే నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను, ఓకేనా? సో ఇంక బుక్లోకి వెళ్తే, మీరు ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి గాలోడు అంటే మనం మామూలుగా తెలివి అంటే ఏంటి? తెలివి అంటే బాగా బతకడం, బాగా నేర్చుకోవడం, బాగా బతకడం. కానీ ఇంకో రకమైన తెలివి ఉండదు, మూర్ఖులు. ఈ మూర్ఖులు తెలివి ఎలా ఉండదంటే వాళ్ళ బప్పాలు గడుపుకుంటారు, వాళ్ళ పనులను చేసుకుంటారు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ కానీ అందరికీ మూర్ఖులు కనిపిస్తారు. కానీ మనం వాళ్ళు మూర్ఖులు అనుకోవడం కాదు, అదొక రకమైన తెలివే. వాళ్ళు తెలివైన వాళ్ళే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించాలి. అలాంటి వ్యక్తికి పుట్టారు 3 కొడుకులు. అతను వేరు అమ్మాయిలను మోసం చేసి ఇది చేసుకొని పెళ్లి చేసుకొని కొడుకులను కంటారు. కానీ కొడుకుల్ని ఏ రోజు పట్టించుకోడు. మీకు ముందే చెప్తున్నాను, దీంట్లో చాలా క్యారెక్టర్లు ఉంటాయి. ఒక సిచ్యువేషన్ జరిగిద్ది, ఆ సిచ్యువేషన్కి వేరు క్యారెక్టర్లు, వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి. అన్నీ మీకు వివరించడానికి టైం సరిపోదు, అందుకే కొంతవరకే చెప్తాను. అది మీరు చూడండి, మీకు నచ్చితే నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను, ఓకేనా? ఆ వ్యక్తి మర్డర్ చేయబడతాడు. ఇలా జల్సాగా తిరిగే వ్యక్తి మర్డర్ చేయబడతాడు. ఆ మర్డర్ ఎవరు చేశారంటే కథ. ఇతనికి 3 కొడుకులు పుడతారు. ఒక కొడుకేమో పూర్తిగా దేవుడికి వ్యతిరేకి, ఒక కొడుకేమో పూర్తిగా దేవుళ్ళు కలిసిపోవాలనుకుంటాడు. ఒక వ్యక్తి ఏమో మ్యాక్సిమం తండ్రి లాంటివాడే, కానీ తండ్రి అంత మూర్ఖుడు కాదు, గాలిగా బేవసతుడు. కానీ వీళ్ళు ముగ్గురిని తండ్రి ఏ రోజు పెంచడు, పట్టించుకోడు. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఆ అమ్మాయి వాళ్ళ చుట్టాలు వాళ్ళు పెంచుతారు వాళ్ళని. ఒక కారణం వల్ల వీళ్ళు ముగ్గురు తండ్రి దగ్గరికి వస్తారు. తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది, వేశ్య. ఆ వేశ్య ఏంటంటే చెప్పాక మీకు సైకలాజికల్ మొత్తం వివరించాలని, ఆ అమ్మాయి వేరు కారణాల వల్ల, పరిస్థితుల వల్ల అలా తయారయ్యి తను ఒక కక్ష సాధింపులో ఉంటుంది. ఈ తండ్రి ఆ అమ్మాయిని ఇష్టపడతాడు, కొడుకు ఆ అమ్మాయిని ఇష్టపడతాడు. ఎవడు పూర్తిగా దేవుళ్ళు కలిసిపోయేవాడు, పూర్తిగా దేవుని వ్యతిరేక వీళ్ళిద్దరూ కాకుండా ఇంకో వ్యక్తి గాలి తిరుగుతాడు. ఈ తండ్రి ఏం చేస్తాడంటే జల్సా పీరియడ్ అని చెప్పాక ఈ కొడుకుకి, జల్సా తిరిగే కొడుకుకి
వీడు ఎలాగో జలసాగా తిరుగుతాడు, వీడికి 10,000 20,000 ఇచ్చి మోసం చేసి మొత్తం వీడి ఆస్తి కొట్టేద్దాం, వాళ్ళ తల్లి ఉంటుంది కదా అని ప్లాన్ వేసి కొంత డబ్బులు ఇస్తాడు, ఇంకా ఏమి అవసరం అంటాడు. అందుకు వీళ్ళు ముగ్గురు ఇక్కడ దిగుతారు. ఆ దిగిన ప్రాసెస్లో ఇక్కడ ఒక వేసే ఊళ్ళో ఒక వేసిని ప్రేమిస్తారు. ఇతను ప్రేమించడు, తండ్రి అనేవాడు కేవలం అనుభవించాలనుకుంటాడు. ఇతను వేగంగా ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఆ అమ్మాయి గురించి వీళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి. ఈ చంపేద్దాం అన్నంత కోపం, ఇదే చెప్తున్నా మీకు, చంపేద్దాం అని కోపంలో వెళ్తాడు కానీ చంపడు. మనం కూడా బయట చాలా విషయాలు చంపేస్తాను నేను అని సీరియస్గా వెళ్తాను కానీ చంపం. ఇది ఇక్కడ జరిగిద్ది. కానీ ఇక్కడ ఒక క్యారెక్టర్ సైలెంట్గా ఉంటుంది. ఆ క్యారెక్టర్ ఏంటంటే గాలోడు అని చెప్పే కదా, ఒక టైంలో రోడ్డు మీద వెళ్ళే ఒక రోగిష్ట అమ్మాయిని ఎవరో ఏం చేయరు, కానీ మనోడు ఏ అమ్మాయి అయినా చాలు వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయితో సరసాలాడి ఆ ఒక మరుగుజ్జు పిచ్చిది బాబుని కంటాడు. ఆ బాబుని ఇంట్లో పనిచేసే పనోడు ఉంటాడు కదా, ఆ పనోడు ఇంట్లో పనిచేసే పనోడు వాళ్ళకి పిల్లలు లేరని ఆ పిచ్చిదానికి మరుగుజ్జానికి పుట్టిందని తీసుకొచ్చి పెంచుకుంటాడు. ఆ ఇంట్లో పెట్టుకుని ఆ పనోడు ఈ పెద్దోడి ఇంట్లోనే ఉంటాడు. కానీ ఆ పనోడు పుట్టిన బాబు ఈడే యదవని చెప్పాను చూడు, తండ్రికి ముగ్గురు కూడా, ఆ యదవ తండ్రి ఆడికి పుట్టినవాడే ఈడి ఇంట్లోనే పెరుగుతాడు. వీడే ఈ తండ్రిని చంపేస్తాడు. ఎందుకంటే ఇది కూడా సైకలాజికల్గా పెరుగుతాడు. ఎందుకంటే చిన్నప్పుడు మరుగుజ్జోడికి పెట్టాను, చుట్టుపక్కల వాళ్ళు తిట్టడం, నన్ను కన్నోడు నేను ఎవరికైతే పుట్టానో వాడు నా తండ్రి అని చెప్పుకోవడం వాడికి ఇష్టం లేక మళ్ళీ వాడి దగ్గర నేను పనుల్లో బతుకుతున్నాను. కనీసం వీళ్ళ ముగ్గురికి తండ్రి అనే గుర్తింపు ఉంది, వీడికి ఏ గుర్తింపు లేదు, పనుల్లో బతుకుతుంటాడు. వీడికి తెలియదేలా ఉన్నాయి, వీడు తట్టుకోలేకపోతాడు. అతన్ని మర్డర్ చేసి చంపేసి అతని దగ్గర ఉన్న 3,000 తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇదంతా ఏమైందంటే ఇతను ఇంకోటి ఉన్నాడు చూడు, గాలి తిరుగుతున్నాడు, ఆడి వద్ద నేను చంపేస్తా అంటూ ఉంటాడు కదా. మర్డర్ జరిగినప్పుడు వీడి మీద తిరిగి కేసు, ఎందుకంటే ఆధారాలన్నీ వీడివైపు వెళ్తాయి. ఇది ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది కథ. కానీ మీకు ఇది ఒకటే చెప్తున్నా కానీ వివిధ క్యారెక్టర్లు ఉన్నాయి. వివిధ క్యారెక్టర్లు సైకలాజికల్గా ఎలా బిహేవ్ చేశారు, ఎలాగ వాళ్ళు మాట్లాడారు, ఎలాగ ఇది చేశారు అనేది ఈ కథలో ఉంటుంది. చాలా క్యారెక్టర్లు ఉంటాయి. కత్రినా అని ఇంకో అమ్మాయి ఉంటుంది, కత్రినా ఎవనో ఇంకో అమ్మాయి ఉంటుంది, గురశంక ఉంటుంది, ఒక ఫాదర్ ఉంటాడు. అసలు మీకు ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరికి, దేవుడిని నమ్మని వ్యక్తి, దేవుడిని నమ్మే వ్యక్తి ఇద్దరి మధ్య దేవుడి గురించి ఒక డిస్కషన్ జరిగింది. అసలు అంటే ఈ దేవుడు నమ్మని వ్యక్తి ఏమంటాడంటే, నేను దేవుడు ఉన్నాడని నమ్ముతానేమో కానీ దేవుడి పేరు మీద ఇచ్చే టికెట్ నాకు వద్దంటాడు. అంటే ఎగ్జాంపుల్ ఏమైందంటే, దేవుడు నిజంగా ఉండొచ్చు కానీ అతని పేరు చెప్పుకొని వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, ఆ టికెట్ అది నాకు వద్దంటాడు. నేను అది పాటించను, నాకు సత్యం, నేను విన్నది ఏంటి, నాకు ఏది నిజం అనిపిస్తుంది, నాకు ఏది సత్యం అనిపిస్తుంది అని అది చూసుకుంటాడు. అంటే దేవుడి పేరు మీద ఇచ్చే మోసం టికెట్లు నాకు వద్దంటాడు. కానీ ఆ డిస్కషన్ చాలా బాగుంటుంది. నేను ఆ డిస్కషన్ ఓషో గారు చెప్పిన దేవుడు దెయ్యం అనే ప్రసంగంలో ఈ బుక్ గురించి ఎత్తుతాడు. అసలు ఈ ప్రసంగం ఏంటని చెప్పి నేను ఈ బుక్ చదివాను అనమాట. అది మీకు ఇది ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కాలేదు కానీ, ఎందుకంటే దీంట్లో చాలా క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి మీకు ఇది చెప్పాను. ఇది ఒకవేళ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకవేళ నచ్చితే నెక్స్ట్ వీడియోస్ నేను పెడతాను. ఓకే, బై ఫ్రెండ్స్.